voucher types in Tally. Tally 9th version లో by default 18 types of vouchers ఇవ్వబడ్డాయి. పేరోల్ వోచర్ అనేది ఎక్స్ట్రాగా ఈ వర్షన్లోనే రావడం జరిగింది. ఇది కాకుండా 18 టైప్స్ ఆఫ్ వోచర్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడాను రకరకాల ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకునే దానికి ఉపయోగపడతాయి. టాలీలో ఇవ్వబడ్డ వోచర్సే కాకుండా మీ సొంతంగా కూడా మీరు వోచర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, వోచర్ టైప్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పేమెంట్ వోచర్ని రకరకాలుగా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. పేమెంట్ అనేది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి ఒక వోచరు, అడ్వాన్స్కి ఇంకొక పేమెంట్ వోచరు, అట్లానే పేమెంట్ టు క్రెడిటర్స్ అగైనెస్ట్ పర్చేస్, ఇట్లా ఒక పేమెంట్ వోచర్ని రకరకాలుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మరి నెక్స్ట్ చూస్తే వోచర్ క్లాస్ అంటే ఏంటి? వోచర్ క్లాస్ ఏం చేస్తుందంటే ఇన్వాయిస్ ఎంట్రీ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అకౌంటింగ్ అలొకేషన్స్ అయ్యేటట్టు చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఇన్వాయిసింగ్ చేసేటప్పుడు మీరు నామినల్ లెడ్జర్ని డిఫైన్ చేసి ఆ నామినల్ లెడ్జర్ అకౌంట్ అనేది ఈచ్ ఐటమ్ ఆఫ్ సేల్కి క్రెడిట్ అయ్యే విధంగా చేయొచ్చు. సో ద అకౌంటింగ్ క్రెడిట్స్ ఫర్ ఐటమ్ సోల్డ్, ట్యాక్స్, ఫ్రైట్ అండ్ అదర్ చార్జెస్ ఆర్ పోస్టెడ్ టు ద రెస్పెక్టివ్ లెడ్జర్స్ ఆటోమేటికల్లీ అన్నమాట. మరి ఇక్కడ సేల్స్ వోచర్ చూసినట్లయితే యూ కెన్ క్రియేట్ వోచర్ క్లాస్ ఫర్ క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్ ఎక్సెట్రా. మరి ఈ వోచర్ క్లాస్ ద్వారా ఆటోమేటిక్ పోస్టింగ్ ఆఫ్ ఎంట్రీస్ టు ప్రీడిఫైన్డ్ లెడ్జర్ అకౌంట్ అనేది కుదురుతుంది. అట్లనే ఆటోమేటిక్ రౌండింగ్ ఆఫ్ టు ప్రీసెట్ వాల్యూ లిమిట్స్, ముందరగానే మీరు సెట్ చేసిన వాల్యూ వరకు రౌండింగ్ ఆఫ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఆటోమేటింగ్ అదర్ క్యాల్కులేషన్స్, మిగతా క్యాల్కులేషన్స్ అంతా కూడా ఆటోమేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి ఈ వోచర్ క్లాసులు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది తర్వాత మనం టాలీలోకి వెళ్ళిన తర్వాత చూస్తాం. మరి ఆప్షనల్ వోచర్ అంటే ఏంటి? ఆప్షనల్ వోచర్ అనేది టెంపరరీ వోచర్ అండి. అది రెగ్యులర్ అకౌంట్స్కి ఆ టెంపరరీ వోచర్లో చేసిన ఎంట్రీస్ రిఫ్లెక్ట్ కావు. మరి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఆ ట్రాన్సాక్షన్ ఆథరైజ్ చేయబడ్డప్పుడు, అంటే టెంపరరీగా ఉంది వోచర్ ఎంట్రీ, ఆ టెంపరరీగా ఉన్నది ఆథరైజ్ కాబడ్డప్పుడు ఆ ఆప్షనల్ వోచర్ని రెగ్యులర్ వోచర్గా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆథరైజ్ కాకముందర మీరు మాన్యువల్గా ఎంట్రీస్ మాన్యువల్గా రాసుకోవడాన్ని తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేమెంట్ ఇష్యూ చేయాలి అంటే, ఒక పేమెంట్ ఇవ్వాలి అంటే పేమెంట్ వోచరు క్రియేట్ చేస్తారు టెంపరరీగా, ఆప్షనల్ వోచర్ అనమాట అది. సో అది రెగ్యులర్ అకౌంట్స్కి
వెళ్ళదు. ఎప్పుడైతే రెస్పెక్టివ్ సిగ్నేచర్, ఆథరైజ్డ్ సిగ్నేచర్ వచ్చిందో రెస్పెక్టివ్ మెంబర్ నుంచి, రెస్పెక్టివ్ ఆఫీసర్ నుంచి, అప్పుడు ఆ పేమెంట్ వోచర్ని మీరు రెగ్యులర్ వోచర్గా మార్చేస్తే అది ట్రాన్సాక్షన్లోకి, రెగ్యులర్ అకౌంట్స్లోకి వెళ్తుందన్నమాట. సో ఆ విధంగా టెంపరీగా మీరు ఈ ఆప్షనల్ వోచర్స్ని క్రియేట్ చేసుకొని ఆ సైన్, సిగ్నేచర్ వచ్చిన తర్వాత మీరు దాన్ని రెగ్యులర్ వోచర్ చేస్తే అది అకౌంట్స్లోకి అప్పుడు వెళ్తుంది. సో మాన్యువల్గా రాసి పెట్టుకోవడం అనేది తగ్గించేస్తుంది అనమాట ఈ విధంగా చేస్తే. మరి ఇక్కడ టాలీలో ఉండే ప్రీ డిఫైన్డ్ వోచర్స్ చూసినట్లయితే ఇవ్వండి, ఇక్కడ లిస్ట్ ఇవ్వబడ్డవి. ఏ వోచర్ని ఎప్పుడు తీసుకోవాలనేది తర్వాత మనం వోచర్స్ని క్రియేట్ చేసేటప్పుడు, వోచర్ ఎంట్రీస్ చేయబోయే ముందర చెప్పడం జరుగుతుంది. ఇట్లా పేమెంట్ వోచర్, రిసిప్ట్ వోచర్, కాంట్రా, సేల్స్ వోచర్లో సేల్స్ వోచర్స్ కింద మళ్ళీ ఇట్లా రకరకాలు ఉన్నాయి. సేల్స్ ఆర్డర్స్, సేల్స్ వోచర్స్ ఆర్ సేల్స్ ఇన్వాయిసెస్ అనమాట. నెక్స్ట్ డెలివరీ నోట్స్, రిజెక్షన్ ఇన్, ఇవన్నీ సేల్స్ కిందకి వస్తాయండి. అట్లనే పర్చేజ్ వోచర్ కింద చూస్తే మళ్ళీ ఇక్కడ సబ్ టైప్స్ ఉన్నాయి. పర్చేజ్ ఆర్డర్స్, పర్చేజ్ వోచర్స్, గూడ్స్ రిసిప్ట్ నోట్స్, రిజెక్షన్ అవుట్. అట్లనే జర్నల్ వోచర్ కింద చూసినట్లయితే క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్, జర్నల్ అనేటివి ఉంటాయి. అట్లనే మెమో వోచర్ కింద చూసినట్లయితే రివర్సింగ్ జర్నల్ అనేది ఉంటుంది. అట్లనే స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, ఇట్లాంటి రకరకాల వోచర్స్ మనం టాలీలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. రెస్పెక్టివ్ వోచర్ని మనం ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది తర్వాత చూస్తామండి. ఓకే.